హాయ్ ఫ్రెండ్స్ అందరికి లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడైతే మేము వెళ్ళడానికైతే అన్ని ప్రిపేర్ చేస్తారు అక్కడ పంప పెద్ద బాబు చూడండి అందరినీ కవర్ చేయడానికి వీడియోస్ అయితే షూట్ చేస్తాడు. హాయ్ హాయ్ చెప్పు హాయ్. ఫస్ట్ అయితే అందరం అయితే కాళ్ళకైతే పసుపు పెట్టింది మా పిన్ని. నెక్స్ట్ అందరికి బొట్టు పెట్టి గంధం పెట్టేసినాం. ఇక్కడనైతే మేక కాళ్ళు అయితే కడిగి ఫస్ట్ అయితే ఇక్కడ జట్టిద్దామని చెప్పేసి అక్కడ కాళ్ళు అయితే కడిగి బొట్టు అయితే పెడతారు. చప్పుడోళ్ళు అయితే వచ్చేసిరు, పంబాలోళ్ళు కూడా వచ్చేసిరు. మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ జడత పట్టిన తర్వాత నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మా తల్లి రియల్ గానే ఉన్నది. అసలు ఎంత బాగా జడితిచ్చిందంటే తీసుకెళ్లడంతోనే మంచిగా జడతనైతే ఇచ్చేసి మనిషికి ఒక ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడానికే సరిపోయింది అసలు మాకు. ఇప్పుడైతే మేము జోగ్ అడగడానికి లందలో ఎల్లమ్మ ఉంటుందట. సో అక్కడికైతే వెళ్తున్నాం. దానికోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడనైతే ఫస్ట్ దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రూమ్ లోనైతే పెట్టేసి దీపం పెట్టి ఉద్బస్సులు అయితే ముట్టిమని చెప్పేసి ఇక్కడ ఉద్బస్సులు అయితే ముట్టి ఇచ్చేసినాం మేము. నెక్స్ట్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ టెంపుల్స్ ఎక్కడ ఉంటే అక్కడనైతే కొబ్బరికాయలు కొట్టేసుకుంటూనైతే వెళ్ళాలి మేము. ఫస్ట్ అక్కడ మేము మారేమ్మ దగ్గరనైతే కొబ్బరికాయలు కొట్టేసినాం. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం. ఇక్కడ భూలక్ష్మి మహాలక్ష్మి ఉన్నది, ఇక్కడ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం. వెంకటేశ్వర టెంపుల్ ఉన్నది. సో అన్ని టెంపుల్స్ లల్లా మేము వెళ్ళేటప్పుడు దారిలో ఏ టెంపుల్ ఉంటే అక్కడనైతే కొబ్బరికాయలు కొట్టేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి. మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి చాలా లాంగ్ ఉన్నది అసలు. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుర్రో. నాకే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఫైనల్గా వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు నిలబడ్డ దగ్గర లోపల పుట్ట ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే చాలా ఇయర్స్ నుండి ఉంటుందట, తాత ముత్తాతల నుండి. వీడియో తీయనీయలేదు, ఎందుకు అంటే లోపల పాము ఉన్నదంట. నెక్స్ట్ ఇక్కడ దేవుడిని వీడియో తీయద్దు అని చెప్పేసి ఆపేసిరు మమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ గోళం ఉంది చూసిరా, ఇదే ఇందులోనే ఎల్లమ్మ తల్లి ఉంటదంట మహిమ. చుట్టూ అంతా బొట్లు అయితే పెట్టుకొచ్చేసినాం. నెక్స్ట్ అందులో కుంకుమ పసుపు అన్ని వేసేసి మంచిగా వాపాకులు అయితే కట్టేసి మామిడాకులతోనైతే కట్టేసినాం. ఎంత బాగా బుదిచ్చిందో కదా మా అత్తమ్మ. చాలా మంది వచ్చిర్రు చూడడానికి, అక్కడ కథ చెప్తారు కదా, చాలా బాగా అనిపించింది మనకైతే. ఇక్కడనైతే కూర్చొని అయితే కథ వింటారు మా అమ్మ వాళ్ళు. మేమైతే లోపల బొట్టు పెట్టేసి ఈ ఆంటీ వాళ్ళకైతే బియ్యం పోసి కట్నం పెట్టాలి.
ఆ అంకుల్ చెప్తుండు మెమొరీగా ఉంటుంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి అని చెప్పేసి. అసలు మనం వీడియోస్ తీస్తానమనే తెలియదు, ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకైతే జాకెట్ ముక్కలును తువాల పెట్టేసి బియ్యం పోసేసి కట్నం అయితే పెట్టేసినాం. నెక్స్ట్ ఆంటీ వాళ్ళు మాకు రిటర్న్గా కట్నం పెట్టేసి మాకు కూడా బియ్యం పోస్తారంట, అంటే మామయ్య వాళ్ళకి. కొత్తగా ఉంది ప్లస్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. వేరెవరైనా ఇంతకు ముందు చూసిరా ఇట్లా చూసుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అందులో ఉన్న నీళ్ళన్న అయితే అందరి మీదనైతే చల్లుతారు. ఇంకా పడని వాళ్ళైతే దగ్గరికి వచ్చి మరీ తీసుకున్నారు. అంత మహిమ గల దేవత. అమ్మమ్మ వాళ్ళకి అత్తమ్మకి అయితే దేవుడు వచ్చింది. అక్కడ నుండి అయితే మేము బయటికి అయితే వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 ఇళ్ళల్లో జోగు అడుగుతారు అన్నట్టు. సో అది కూడా అయిపోయింది. మేము వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుందని ఫాస్ట్గా వెళ్తున్నాం. అక్కడ అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వచ్చి పుట్ట బంగారానికి అయితే వచ్చేటప్పుడు అయితే నేను లేను, అందుకే ఎవ్వరు కూడా వీడియో మాత్రం షూట్ చేయలేదు. నేను చిన్న పని ఉండడం వల్ల నేను మా ఆయన బయటకైతే వెళ్ళిపోయినాం. సో అక్కడ అదే బాగుంటుంది, కాకపోతే అదే ఎవ్వరు తీయలేదు, ఎందుకంటే మంచుకు ఐటమ్ పట్టుకున్నారట. సో అందుకని చెప్పేసి వీడియో షూట్ చేయడానికి లేదంట అక్కడ. నేనైతే లాస్ట్లో చూసిన అక్కడికి వెళ్ళి అందరం బిందెలు అయితే తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ గడ్డపార అవన్నీ రిటర్న్లో మేమైతే తీసుకొని అయితే బంగారం వీడియో బాగుంటుంది, ఎందుకంటే మాకు కూడా ఇల్లమ్మ పట్టణాలు ఉండే, కానీ అప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ అనేవి నేను పెట్టలేదు. సో ఇవన్నీ తీస్తే పెట్టచ్చేమో అనుకున్నా, కానీ ఇది కూడా అసలు స్కిప్ అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే సుంకు బియ్యం దంచడం అనే ప్రాసెస్ అయితే ఉంటుందంట. సో అక్కడ అక్క వాళ్ళు దంచుతారు, ఇక్కడ మేము మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య ఇప్పుడు పట్నాలు వేసుకునేది వాళ్ళే, మా అమ్మమ్మ వాళ్ళ చిన్న సుంకు బియ్యం దంచడానికి అయితే 5గురం అయితే నిలబడ్డాం. ఇంకా పట్నాలు అయితే స్టార్ట్ కాలేదు, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను పట్నాల వీడియో. ఇంకా చాలా బాగుంటుంది వీడియో. ఇంతవరకు చూసారు కదా, చూసిన వాళ్ళు లైక్ వేసుకొని వెళ్ళండి.